హలో రోనీ సార్, నేను సార్ సైముద్దీన్ సార్. విషయం మన చేయి దాటిపోతుంది సార్. బయటికి తెలియకూడదని మేనేజర్ని ప్రిన్సిపాల్ బెదిరించారు. ఏ కోర్టులో అయినా సరే నేను వచ్చి చెప్తాను సార్. హలో, హలో రోనీ సార్, అక్కడంతా రెడీనా? మిగతా నేను చూసుకుంటా. స్పాట్కి తీసుకొస్తాను. సార్ కొంచెం పోయమంటారా? పోయి. చాలా చాలు చాలు. సోడా? బ్యాలెన్స్ లేదు సార్. ఫోన్ ఇస్తారా? ఇంటికి కాల్ చేసుకుంటాను. తీసుకో. సార్ ఒక్క నిమిషం సార్. ఏంట్రా, ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి 1 మినిట్. హలో హలో సార్, నేను సార్ సైముద్దీన్ని. సైలెక్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎక్కడున్నారు? సార్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. ఓకే. నాన్న, వాళ్లతో కూడా ఉన్నదెవరో తెలుస్తోందా? సైలెక్స్ ఇబ్రహీం వైఫ్. తప్పు చేసింది అతనే కదా నాన్న. వాణ్ణి చంపేసి నేనెందుకు జైలుకు వెళ్ళాలి? ఏం చేయబోతున్నావు? ఈ రోజు ఆవిడ మోస్ట్ రిలవెంట్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్. ఎస్, యు ఆర్ రైట్. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. But the greatest surprise of this event is that this event was organized by the most introvert and quiet boy of our group, Mr. Melvin. ఆ తర్వాత నేను ప్లాన్ చేసినట్టు గెట్ టుగెదర్లో కలుసుకోవడానికి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు. నా నెక్స్ట్ స్టెప్, ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసేటప్పుడు పక్కన ఉమ్మ కూడా ఉండాలనుకున్నాను. అందుకు మరో కారణం కూడా ఉంది. ఏదైనా మిస్సింగ్ కేసు సెన్సేషన్ అవ్వాలంటే ఆ మిస్ అయిన వ్యక్తి
ఒక సెలబ్రిటీ అయి ఉండాలి. సో ఐ చూస్. నేను ఫోన్ ఆ కారులో పడేసింది 2 కారణాల వల్ల. 1, పోలీసులు నన్ను వెతుక్కుంటూ రావాలని. 2, సైలెక్స్ ఇబ్రహీంని ఎంక్వైరీ టీంలోకి తీసుకురావడానికి. నాన్న, ఇక నేను వెళ్తున్నాను. ఇక అంతా